तां वन्दे गुरुपरम्परां श्रीराजराजेश्वरस्वामिने नमः। महागणाधिपतये नमः। लक्ष्मी वेङ्कटेश्वरस्वामिने नमः। श्री सीतारामचन्द्रस्वामिने नमो नमः। श्री क्रोधीनाम संवत्सर फलितांशము క్రోధీనామ సంవత్సరము క్రోధము అనగా ఈ సంవత్సరం అందరికీ క్రోధము కలిగించినది అని అర్థం. అందరికీ కోపాన్ని తెప్పించేటటువంటి సంవత్సరం. క్రోధీనామ సంవత్సరానికి రాజు కుజుడు, అంటే మంగళవారం వచ్చినందుకు గాను కుజుడు రాజు. మంత్రి శని. నవనాయకులలో మనకు పరిపాలించేటటువంటి నవనాయకులలో 7 గ్రహాలు పాపాధిపత్యము, 2 గ్రహాలు మాత్రమే శుభాధిపత్యం వచ్చుట వలన ఈ సంవత్సరం అంతా ఆహార ధాన్యముల ధరలు పెరుగును. ఈ యొక్క ఆహార ధాన్యం యొక్క ధరలు పెరుగును. అచ్చటచ్చట హెచ్చు తగ్గులుండును. రాజులు ప్రజలు పరస్పరం కొట్లాడుకుందురు. రాజులు మరియు ప్రజలు కలహించుకుందురు. లోకములకు అగ్ని భయం ఎక్కువ ఉన్నది, శస్త్ర భయం ఎక్కువ ఉంటుంది. పంటల ధరలు తగ్గుతాయి, ప్రజలు కల్లోలమవుతారు, ఆకలి బాధలు ఎక్కువ అవుతాయి, ప్రజలకు రోగాలు ఎక్కువ వస్తాయి సంవత్సరము అనే మనకు ఫలితాంశం తెలియజేస్తుంది. రాజులు క్రోధము కలవారై ప్రజలను పీడిస్తారు. ఈతి బాధలు, అల్పవృష్టి, పంటము, మధ్యమ ఫలము కలుగుతున్నది. కుటుంబ కలహాలు ఎక్కువ అవుతాయి. రాజకీయ కలహాలు, ఒడిదుడుకులు, లోకమున పాపములు ప్రజలు క్రూర కర్మలు చేయుదురు. నాస్తికవాదము ఎక్కువను. రాజకీయ కల్లోలము, చోరాగ్ని భయము కలుగును. వడ్రంగులు, కమ్మరి, కుమ్మరి, కార్మికులు, కూలి పని చేసే వారికి పీడ కలుగుతుంది సంవత్సరము. పుష్పములు, సుగంధ ద్రవ్యములు, రంగులు అమ్మేవారు సుఖజీవనమును పొందుతారు. చోరులు, దుర్మార్గులు ఎక్కువ అవుతారు, అంటే దొంగలు, దుర్మార్గులు ఎక్కువ అవుతారు. రాజులు పరస్పరము జయము కాంక్షతే యుద్ధము చేస్తారు. సైన్యము చాలా వరకు నశిస్తుంది. యుద్ధ తీవ్రత రక్తము ఏరులై పారును. లోకమున విజయోత్పాదము అధికమవుతుంది. నావికులు సముద్రములు ముంచి చేయుట, ప్రజలు ధన మాన ప్రాణాలకు హాని కలుగుతుంది. వ్యాపార ఒడిదుడుకులు, రవాణా సౌకర్యము తగ్గును. ప్రభుత్వములకు ప్రజలకు సహకారం అంతంత మాత్రమే ఉంటుంది. మద్యపానము నివారించుటకు తగు నిర్ణయం తీసుకోవచ్చును. రొడ్డు ప్రమాదాలు అధికంగా అవుతాయి. నాయకులకు గడ్డు కాలము. ఇతర దేశాలలో జరిగిన ఒప్పందములు సగభాగము పూర్తి అవకాశం ఉన్నది. ప్రపంచ దోషములోనే క్రీడారంగము మొదటి స్థానంలో ఉంటుంది ఈ సంవత్సరము. దేవాలయాలు, పర్యాటక క్షేత్రము అభివృద్ధిలో ఉంటాయి. ఇతర మతశక్తులు, కూయుక్తులు పనిచేయకుండా కేంద్ర ప్రభుత్వము సమర్థంగా ఈ సంవత్సరము కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రైవేటు ఛానళ్లు తగ్గుతాయి, ప్రభుత్వ ఛానళ్లు అధికంగా పెరుగుతాయి. పారిశ్రామిక రంగము ద్వారా దేశము మరింత ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంచారము చేయవారు పోస్ట్ పాస్పోర్టు, వీసాలు సులభంగా లభిస్తాయి. పీఠాధిపతులకు, మఠాధిపతులకు ప్రజల నుండి సహకారము అందుతాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత స్థాయికి ఎదుగుతుంది. అన్ని రకముల పంటలు సమృద్ధిగా ఫలిస్తాయి. గోసంతతి అధికంగా అవుతుంది. ప్రభుత్వాలకు రెవెన్యూ ద్వారా అధిక ఆదాయం వస్తుంది. పార్లమెంటు, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చలు జరిపే అవకాశం ఉన్నది. దేశ రక్షణ రంగము, ప్రజా ప్రభుత్వాలు పొందుతాయి. ఎర్రని వస్తువులు, ఎర్రని రంగులు, ఎర్రని ధాన్యము, ఎర్రని భూములు, మెట్ట ధాన్యాలు ఎక్కువగా పండుతాయి ఈ సంవత్సరము. కందులు, మిర్చి, బెల్లము, కళ్ళు, విషవస్తువులు, చండ్రకర్ర, కలప, కట్టెలు, అగ్ని పదార్థము, బంగారము, వెండి, సీసము, రాగి, ఇత్తడి, కంచు, ఇనుము, ఉక్కు, మాంసము, యాంత్రి పరికములు, బొగ్గు, పెట్రోలు, రసాయన ఆముదములు, నార, గోనె సంచులు, ఉల్లిపాయలు, పొగాకు, తేయాకు, కాఫీ గింజలు, పసుపు, కంచు, ఇత్తడి, రాగి, కంకర, సిమెంటు, కలప, రాళ్లు, లోహ వ్యాపారాలు, సత్తు, వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, బియ్యము, చెరుకు, పంచదార, నువ్వులు, మినుములు, చర్మము, తాడు, నల్లిమందు, అవిసెలు, నల్లరాతి పగడాలు, మణులు, రక్తచందనము, మిర్చి, పొగాకు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్తా ఉన్నది. చలి బాధలకు ప్రజలు ఎక్కువ అవుతున్నది. జ్వరాలు, వ్యాధులు వస్తాయి. ఫల వృక్షములు, ఫల పుష్పాదులతో నిండి గొప్ప వర్షములు పడతాయి. ఈ సంవత్సరము చైత్ర బహుళ ఏకాదశి శనివారము 4వ తారీఖు 5వ నెల 2024 మొదలు వైశాఖ బహుళ పంచమి మంగళవారం వరకు వాస్తు కర్తరి దోషం ఉంటుంది. ఈ సంవత్సరము చైత్ర బహుళ ఏకాదశి శనివారం 4/5/2024 వైశాఖ ద్వాదశి వరకు పశ్చాత్త దిశలో గురుమౌఢ్య దోషం ఉన్నది. ఈ సంవత్సరము చైత్ర బహుళ షష్ఠి శని సోమవారం 29/4 మొదలు ఆషాఢ బహుళ చవితి శుద్ధ చవితి వరకు గ్రహస్థిత శుక్రమౌఢ్యం ఉన్నది. మరల ఫాల్గుణ మాసంలో 18/3/2025 మొదలు 28/3/2025 వరకు శుక్రమౌఢ్యం ఉన్నది. ఈ సంవత్సరము చైత్ర బహుళ అష్టమి నాడు 1వ తారీఖు 5వ నెల 2024 రోజున ఉదయాది సార్థ త్రికోటి సహిత నర్మదా నది పుష్కరం ప్రారంభమవుతుంది. 2 తుమ్ల గాలి, 2 తూమ్ల వర్షము, 7 వీసముల పంటములు కలిగి
ప్రజలు సుఖంగా ఉండి క్షేమాయురారోగ్యాలు గలవారై శాంతి పౌష్టిక యాగములు నొసంగి సమస్త సౌఖ్యములు పొందురుగాక. సమస్త సన్మంగళాని భవంతు. సర్వ శాంతిరస్తు. ఈ ప్రకారంగా ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయ వ్యయంలో మేషరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు, వీరికి 4 గౌరవము 3 అగౌరవంగా సూచిస్తున్నది. వృషభ రాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చుగా సూచిస్తున్నది, వీరికి 7 గౌరవము 3 అగౌరవంగా సూచిస్తా ఉన్నది. మిథున రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చుగా సూచిస్తున్నది, వీరికి 3 గౌరవము 6 అగౌరవంగా చూపిస్తా ఉన్నది. కర్కాటక రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చుగా సూచిస్తా ఉన్నది, వీరికి 6 గౌరవము 6 అగౌరవంగా సూచిస్తా ఉన్నది. సింహరాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చుగా సూచిస్తున్నది, వీరికి 2 గౌరవము 2 అగౌరవముగా సూచిస్తా ఉన్నది. కన్యా రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చుగా సూచిస్తున్నది, కన్యా రాశి వారికి 5 గౌరవము 2 అగౌరవంగా సూచిస్తా ఉన్నది. తులారాశి వారికి 2 ఆదాయం ఉంటే 8 ఖర్చుగా సూచిస్తున్నది, వీరికి 1 గౌరవము 5 అగౌరవముగా సూచిస్తా ఉన్నది. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చుగా సూచిస్తా ఉన్నది, వీరికి 4 గౌరవము 5 అగౌరవంగా సూచిస్తా ఉన్నది. ధనుస్సు రాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చుగా సూచిస్తా ఉన్నది, వీరికి 7 గౌరవము 5 అగౌరవంగా సూచిస్తా ఉన్నది. మకర రాశి వారికి 14 ఆదాయము 14 ఖర్చుగా సూచిస్తున్నది, వీరికి 3 గౌరవము 1 అగౌరవంగా సూచిస్తా ఉన్నది. కుంభరాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చుగా సూచిస్తున్నది, వీరికి 6 గౌరవము 1 అగౌరవంగా సూచిస్తున్నది. మీనరాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చుగా సూచిస్తున్నది, మీనరాశి వారికి 2 గౌరవము 4 అగౌరవంగా సూచిస్తా ఉన్నది. కాబట్టి ఈ ప్రకారంగా మనకు పంచాంగ వ్యాకరణం చూపిస్తా ఉన్నది. శ్రీ కళ్యాణం గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంతప్రదం నానాకర్మ సుసాధనం సుమచితం పంచాంగమాకరణతాం. ఈరోజు పంచాంగం వింటే గోదానం చేసినంత పుణ్యము, గంగా స్నానంలో చేసినటువంటి పుణ్యము, ఈ విధంగా ఆయుర్వృద్ధి కలుగుతుంది, రోగనాశనం అయిపోతుంది, అందరూ సుభిష్టంగా ఉంటారని చెప్పేసి మనకు పంచాంగ వ్యాకరణం చెప్తున్నది. ఉగాది అంటేనే మనకు 5 గుర్తు రావాలి. 1 పొద్దున లేచి అభ్యంగర స్నానము, నింబు స్నానం అంటే వేప ఆకులతోని స్నానం చేయడం, తర్వాత పంచాంగ శ్రవణం వినవడం, ఆ తర్వాత చక్కగా మనకు పంచభక్ష పరమాన్నాదులతో నైవేద్యం భగవంతునికి అర్పించడం, తర్వాత దేవాలయానికి వెళ్ళి దేవతా నమస్కారం చేయడం, ఖచ్చితంగా ఉగాది నాడు పచ్చడి సేవ చేయడము, ఇటువంటి పుణ్యఫలదాలు చేసి ఆయురారోగ్యాష్టైశ్వర్యాలను పొందుగాక. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. గోపాలకృష్ణ భగవాన్ కీ జై.